సొమ్ము పాము వంటిది, మనకెందుకు అసలు? మాకు సిద్ధాంతం ఉంది. ఎట్లా? పరుల సొమ్ము పాము నాటిది మనం ముట్టుకోవద్దు అన్నారు మా అమ్మగారు. ఎవరు చెప్పారు? మా అమ్మగారు చెప్తుంది. శ్రీనివాసాచారి గారు చెప్పలేదా? మా గురువు గారు ఆయన కూడా అదే మాట చెప్పారు. అది చెప్పాడా? మరి ఎంత ఇచ్చా? 10 రూపీస్. నాకొద్దు. నీ 10 రూపాయలకి నా 10 రూపాయలకి వడ్డీ వేసి 20 ఇస్తున్నా, తీసుకో. ఏం భలే ఉందా? కొన్ని తిరుగు వదిలిచ్చుదేవో ఈ భలే ఉంది. బాబు అసలు ఇంత తెంపండి పోదాలి. ఈ 100 నిజం చెప్తున్నా. ఇస్తున్నా, అభిమానంతో ఇస్తున్నా. మహానుభావుడు ఎంత మంచివాడు, 100 రూపాయలు ఇచ్చాడు. మళ్ళీ బాబు గారు సరేనండి. అమ్మాయి ఏంటి నన్ను సరి చేసుకో. మళ్ళీ చెప్పు. మీరు వస్తున్నారని తెలిసి పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి ఇద్దరు బజార్కి పోయారు. అబ్బాయి ఇబ్బంది ఉంది. పెద్ద అమ్మాయి ఏమో మీకోసం మజ్జిగ తెద్దామని వెళ్ళింది, చిన్న అమ్మాయి ఏమో థమ్సప్ తెద్దామని వెళ్ళింది. ఈ ఇంట్లో ఎవ్వరు లేరు. అది నేనేం చేసేది? ఈ ఇంట్లో నువ్వు నేను మన ఇద్దరు మేము ఉన్నాం. ఆ ఇద్దరు ఉంటే నేనేం చేసేది? వాళ్ళిద్దరూ బజార్ నుంచి పోయి వచ్చేలేకే 1 గంట గంటన్నర టైం పట్టింది అనుకుంటా. అది ఏం చేయమని నన్ను? అదిగో అమ్మో, ఈ ఇంట్లో మా ఇంట్లో మా అమ్మాయి లేని చూపు మారింది. నేను అసలే ఒక్కదాన్ని ఆడపిల్లలు ఉన్నాను. అదిగో చూపులు మారినాయి. అబ్బాయి లేరని నీ చూపులు వాళ్ళకు మారింది. నన్ను ఏదో చేయదలుచుకున్నాను. నిన్ను చేసిన నాశనం అయిపోవాలి అందరూ. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నావు నువ్వు. కళ్ళల్లోకి ఎందుకు బాబు కళ్ళు పెట్టి చూస్తావు? చాలా ఉన్నాడు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడనందుకు చెప్పలేని కొన్ని కొత్త పోల్చేటందుకు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడనందుకు చెప్పలేని కొన్ని కొత్త పోల్చేటందుకు. ఏడుపు పాట పాడితే కొద్ది హుషారైన పాట పాడితే కొద్దిగా ఊరికి వచ్చింది. అదిగో కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నావు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా, నిన్ను చూడక ఒక్క నిమిషం ఉండలేకున్నా, పంచదార ఎంత తిన్నా చేరుకుందండి, చింతపండే కారమై చంపుకుంది. అదే ఇందాక ఎంత ఇచ్చా నువ్వు? 100. ఒకళ్ళ సొమ్ము ఉంచుకొని అని చెప్పాను నేను. నాకు అక్కర్లా. ఎంత ఇచ్చా? 100. ఈ ఎంత? 200 తీసుకో. అబ్బా ఏం బాధబ్బా. 500 ఇస్తే కలిపి 1000 ఇచ్చేసాం. ఇదే బలం వ్యాపారం. నాకెందుకు అక్కడ సొమ్ము? మన ఖాతా బ్యాంక్ అన్నమాట. డబ్బులకు డబ్బులు. అవును, ఇక్కడ 10 రూపాయలు ఎవరు డబ్బులు తీసుకో. లెక్కేసుకోవద్దు. ఏంటి బాబు ఏంటి లెక్కేసుకుంటా? ఎందుకు ఇప్పుడు బయటకు తీస్తున్నావు? బయటికి దిగిపోతే వణుకొచ్చి ఇదిగో 500. నాకెందుకు? నువ్వు ఇందాక ఇచ్చావు. చిన్నపిల్ల మారేసుకుంటా. నాకే ఏ పారేసుకోవచ్చా? జాగ్రత్త పెట్టి 500. ఎంత ప్రేమ! మన భయం ఉంది. మా అల్లుడి గారికి నేనంటే ఎంత ప్రేమ. మొదటిసారి 20, తర్వాత 100,
నా పెట్టుబడి ఎంత మొత్తం 120. ఎంత వచ్చింది లాభం? 1, 2, 3, 4. బాబు గారు 5 అంటే నాకు అంకె చాలా ఇష్టం. అది ఏంటంటే ఇప్పుడు ఏ అంకెలు అన్నట్టు ఇష్టం ఉండదు కానీ 5 అంకె నాకు చాలా ఇష్టం కాబట్టి ఈ 500 మొత్తం నేను ఉంచేసుకుంటున్నా. బయలుదేరేటప్పుడు అనుకున్నా ఏదో ఇట్టాడు చేదో జరుగుతుంది, మొత్తాన్ని జరిగింది. ఆ పూజ పెద్దలు వచ్చినప్పుడు అనుకున్నా పూజ పెట్టుకుంది. పరిచయం ఉందా? ఏంటిది? సంగీతం. సంగీతమా? నేను తెస్తా, మానేస్తా. నేనా? తీగ బాగుందా? ఎట్లుంటుంది? అదే కింద పొంగినప్పుడు అట్లనే 2 నిమిషాలు పక్కన పోతే ఎప్పుడు అక్కడ కూర్చుంటాం. ఇది ఎవరు పనికిరాను లేవని పోవడానికి సరే కానీ చిచ్చి పాడు రంగనాయకి. ఆ రంగనాయకి ఇంటికి వెళ్తాను అంకేమ్మా. ఆయన ఎత్తు రక్తం రాశిగా పోసిన దాని ఇంట కాలు పెట్టుకురా. రూపం అనక మన్మధుడు, చర్మం మందలతో పక్కన వచ్చింది అన్నం. భాగ్యం అనక కుబేరుడు. దానికే కావాల్సిన తొందర తప్పులు శుభ్రం చేసి పాపడు. టీవీకి రారాజే, రాకపోతే ఆయన మడుగులో దూరాడు, ఈయన వచ్చి మన పంపలో దూరాడు. ఆ నడక చూడదు నా తల్లి. అచ్చు సెంటర్ పెంటు సాగు నడక నా తల్లి. ఇంకా నయ్యం లుంగీలమ్మే లంగడా సాగు నడకని ఇస్పేట్ హౌస్ కాదు తప్ప రెడీ క్యాష్ ఎక్కడ పట్టుకుంటే అక్కడ గుప్పలు గుర్తులు అమ్మాయి నాకు బాధపడుతుంది. మీరంతా రంగనాయకి ఇంటికంటే వెళ్ళకండి బాబు. నేను రానన్నా తప్ప పెంచి ఏదో లాభం 8 సార్లు తెచ్చుకుంటే 7 సార్లు పోతే షాపుల్ గా ఉందా? పక్కన సున్నా పెట్టినప్పుడు అది కూడా పెట్టుకోలేకపోయా. తెలియకడుగుతున్నావు తప్ప పక్కన సున్నా పెడితే నీకు నేను కనపడేవాడినా? ఏనాడు పెద్దలు పొద్దులు వాళ్ళలో కలిసిపోయేవాడిని. తొత్తేవాళ్ళు పెట్టేవాడు కూడా ఇసుకు కలిగాడు. నాకు తెలియకడుతున్నాను దాన్ని ఇంటికట్ట తప్పారట. తప్పరా మీరెక్కడ? మీ సోకి ఎక్కడ? రాలుగైపోయిన రంగనాయకి ఎక్కడ? అసలు మీ అంతటి వాళ్ళు దాన్ని బొమ్మను తక్కవచ్చా? తప్ప ఈసారి ఆ ఇంటి గుమ్మ తప్పినట్టు తెలిస్తే కాంట్రీ ఇచ్చి శాఖలు ఇచ్చి కళ్యాపలాగా వాడు ఏం బాబు అంతం వచ్చింది. లచ్చప్ప గారు మీకు అచ్చలు రాదు? రాదులే బాబు. అచ్చలు తాంబూలం వేసుకున్నప్పుడు కూడా రాదు. ఒకవేళ వచ్చిన వారకానికి అంతం ఎంతో వచ్చింది కానీ నీలాగా గొళ్ళ కమ్మలు పట్టుకొచ్చిన పక్క మట్టిలాగా ఎంత మాత్రం రాదు. ఇంకేమొచ్చింది? ముండకు తడిపోయింది. పూర్వం నేను మేళాలు చేసే రోజుల్లో ఒప్పుడు పల్లకి పొంగాను అన్నమాట ఏంటి బాబు? ఇది ముమ్మానికి అన్నమాట అయితే నేనే. ఒకప్పుడు పలక పొంగ అంటావు. ఇది ముమ్మాటికి ఉన్నమాట బాబు. ఆ రోజుల్లో మీలాంటి అక్కడ కులాల వారిని ఇలా ముట్టుకుంటే ఎంతో తప్పుగా భావించేవారు. రాను రాను నిత్యం నియమాలు పోయి మీలాంటి వారికి మడేరిపోయి మాకు ఎంత బలంగా లేదు. మాకు తొడారిపోతే తప్పు వచ్చిందా? అమ్మాయి బాధపడుతుంది. నల్లగా ఉన్నారు అంటుంది. ఎవరు నువ్వు నల్లగా ఉండడానికి కారణాలు ఏమని చెప్పు. ಇನ್ನೊಬ್ಬ ಬೆಟ್ಟ ನಲ್ಲುಪು ಇಂಕುಸಿರೋ నలుపు పలక నలుపు గజము బద్ద నలుపు